వినిపిస్తుందమ్మా ఆడియో? వెరీ గుడ్. ఎస్. ఓకే అమ్మా, వినిపిస్తుంది. గుడ్ ఈవినింగ్. ఒకసారి అందరు గుడ్ ఈవినింగ్ చెప్పండి అమ్మా. విత్ స్మైల్ చెప్పాలి. జస్ట్ గుడ్ ఈవినింగ్ అంటే కాదు, విత్ స్మైల్ చెప్పాలి. మనం ఫేస్ టు ఫేస్ ఉంటున్నట్లయితే ఫేసెస్ హ్యాపీగా కనబడేవి. ఆన్లైన్ కాబట్టి మనం స్మైల్ సింబల్స్ చూసాం. గుడ్ ఈవినింగ్ గణేశ్వరి రైట్? జ్ఞానేశ్వరి గుడ్ ఈవినింగ్ అమ్మా. స్రవంతి గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మీ ఎవరమ్మా పేరు అమ్మా? జూమ్లో మీరు అటెండ్ అయినప్పుడు మీ నేమ్స్ రీనేమ్ చేసుకోండి అమ్మా. డిఫాల్ట్కి ఏంటంటే మీ మొబైల్లో ఏ మోడల్ అయితే ఉంటుందో ఆ మోడల్ వస్తుంది. మీకు రీనేమ్ అనే ఆప్షన్ ఉంటుంది జూమ్లో. రీనేమ్కి వెళ్తే మీ నేమ్ మీరు అక్కడే సెట్ చేసుకోవచ్చు. లలిత గుడ్ ఈవినింగ్ అమ్మా. లక్ష్మి గుడ్ ఈవినింగ్. ఓకే. ఏంటమ్మా నేనేం చెప్తాను చెప్పానన్నా సబ్జెక్టు? ఎవరన్నా అడ్మిట్ చేసి రెస్పాండ్ అవ్వాలంటే రెస్పాండ్ అవ్వనమ్మా. ఎవరన్నా ఒకళ్ళు ఓకే అమ్మా, నేనే చెప్తాను. అకౌంటింగ్ ఏం సబ్జెక్ట్ అమ్మా మంది? అకౌంట్. మీకు ఈ అకౌంట్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తున్నారు కదా అకౌంట్స్, సిఏ కానీ సిఎంఏ కానీ, మనం ఫౌండేషన్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయమ్మా మనకి? ఫౌండేషన్లో మీకు మొత్తం 4 పేపర్స్ ఉంటాయి. సిఏ అవ్వచ్చు, సిఎంఏ అవ్వచ్చు. ఏవేంటి అవి? ఎవరైనా చెప్పగలరా ఏవేంటియో? ఏవేంటి అమ్మా? అకౌంట్స్. ఒక నిమిషం. ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయమ్మా? ఎవరైనా రెస్పాండ్ అవ్వాలమ్మా. ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి? అకౌంట్స్ ఉంటుంది, అకౌంట్స్, లా, ఎకనామిక్స్, మ్యాథ్స్. సింపుల్గా చెప్తున్నామమ్మా, టెక్నికల్ వర్డింగ్స్ కాకుండా. అకౌంట్స్, ఎకనామిక్స్, ఎకనామిక్స్, లా, ఇంకోటి ఏంటమ్మా? మ్యాథ్స్ ఉంటుంది మీకు. ఈ 4 ఉంటాయా మీకు ఫౌండేషన్లో? మీకు అకౌంట్స్ అనేదమ్మా ఫౌండేషన్లో ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ సిఆర్సిఎంఏ ఇంటర్లో వస్తుంది. తర్వాత మళ్ళా ఫైనల్లో కూడా వస్తుంది. సార్ మరి ఫైనల్ తర్వాత అయిపోతుందా సార్ అకౌంట్స్? మీరు జాబ్కి వెళ్ళినా అకౌంట్స్ ఉంటుంది, ప్రాక్టీస్ పెట్టినా అకౌంట్స్ ఉంటుంది. మీరు ఏం చేసినా సరే మీ లైఫ్లో అకౌంట్స్ అనేది ఫస్ట్ వస్తుంది అనమాట. జస్ట్ అకౌంట్స్ ఉంటాం కాదు, ఫస్ట్ మీకు వచ్చేది అకౌంట్సే. ఎక్కడికైనా వెళ్ళండి, అర్థమైందా? అకౌంట్స్ అనేది మీకు అంత ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడైనా వెళ్ళండి మీరు, ఫౌండేషన్ కావచ్చు, ఇంటర్ కావచ్చు. రిమైనింగ్ సబ్జెక్ట్స్ వస్తాయా సార్ 3 లెవెల్స్లో అంటే? మీకు ఇక్కడ ఉన్నాయి కదమ్మా. లా ఒకటి మాత్రం వస్తుంది అన్ని లెవెల్స్లో. ఈ ఎకనామిక్స్, మ్యాథ్స్ మీకు ఫౌండేషన్ తర్వాత ఇంకా రిపీట్ అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ సార్ మరి మన అకౌంట్స్ క్లాసెస్ ఎలా జరుగుతాయి సార్ మన దగ్గర అంటే, మన క్లాసెస్ ఎప్పుడు కూడా మీరు ఆన్లైన్ అవ్వటం వల్ల ఇప్పుడు ప్రజెంట్ మన క్లాసెస్ ఎలా జరుగుతాయి అంటే మీకు ఒక ఓవర్వ్యూ రాకపోవచ్చు. అదే మనం ఫేస్ టు ఫేస్ ఉన్నారనుకోండి, క్లాసెస్ అనేది చాలా డిస్కషన్ ఓరియంటెడ్గా వెళ్తుంది. అసలు సీరియస్గా మనం చెప్పండి అమ్మా. వాయిస్ వస్తుందమ్మా? వాయిస్ వస్తుందా? కన్ఫర్మ్ చేయండి ఒకళ్ళు.
1% కన్ఫర్మ్ చేయండి అమ్మా వాయిస్ ఎస్ అని పెట్టండి. ఓకే అమ్మా, ఫైన్ ఫైన్. మన క్లాసెస్ ఎప్పుడు కూడా డిస్కషన్ ఓరియంటెడ్లో వెళ్తాయమ్మా. సీరియస్గా కూర్చొని నేనేదో చెప్తా ఉంటే మీరేదో వింటా ఉంటే అలాగైతే ఎప్పుడు మన క్లాసెస్ అనేవి ముందుకెళ్తాం. ఎందుకమ్మా, మన సబ్జెక్ట్ అనేది అకౌంట్స్ అనమాట. అకౌంట్స్ ఎప్పుడు కూడా ఏంటంటే డిస్కషన్తో వెళ్ళినప్పుడు ఒక ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ అవుతుంది. నేను చెప్తా ఉండటం మీరు రెస్పాండ్ అవుతూ ఉంటే మీకు చాలా ఇంటరాక్టివ్ మూడ్ వస్తుంది, ప్రాబ్లం ఈజీగా అండర్స్టాండింగ్ వస్తుంది. నేను ఇప్పుడు ఏదో చెప్పేసి మీరు రాసేసుకొని ఇంటికి వెళ్ళా ప్రిపేర్ అవుదామంటే అలా వెళ్తే మీకు ఎప్పుడు కూడా అకౌంట్స్ అనేది నాలెడ్జ్ కానీ ఎక్స్పర్టైజ్గా కానీ మీరు అవ్వలేరు. అందుకే మన క్లాసెస్ ఎప్పుడు ఏం చేస్తామంటే ఇంటరాక్టివ్ మోడ్లోనే ఉంచుతాం. మీరు ఎప్పుడైనా అకౌంట్స్ నేర్చుకునేటప్పుడు ఎలా నేర్చుకోవాలంటే అకౌంట్స్ కావచ్చు, లేదంటే మ్యాథ్స్ కావచ్చు, లా కావచ్చు, ఏదైనా ఏంటంటే అమ్మా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. లేదా ఇప్పుడు మనం ఒక 20 క్లాసెస్ విన్నాం, 30 క్లాసెస్ విన్నాం, నేను చెప్పింది మీరు విన్నారు, నోట్స్ రాస్తున్నారు అన్నట్లుగా వెళ్తే మీకు రేపు ఎగ్జామ్లో మీరు పాస్ అవ్వచ్చేమో, కానీ సబ్జెక్ట్ పరంగా వెళ్ళిపోతే మీకు అంత క్లారిటీ ఉండదు. ఫౌండేషన్ దాటేస్తారు, ఇంటర్లో ఆగిపోతారు. సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదని అంటే మీకు చాలా కష్టం అవుతుంది. సబ్జెక్ట్ ఉందనుకోండి మీకు ఎప్పుడు కూడా ఏమవుతుందంటే మార్క్స్ ఆటోమేటిక్గా వస్తాయి. మీరు మళ్ళీ మార్క్స్ కోసం సపరేట్గా ఏమి ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? మేమమ్మ టార్గెట్ అకాడమీ స్టార్ట్ చేసినప్పుడు నేను కానీ సార్ కానీ ఎప్పుడూ కూడా ఎంత మనీ వస్తాయి, ఎంతమంది స్టూడెంట్స్ మన దగ్గర జాయిన్ అవుతారు, ఒక్కొక్కరు ఎంత పే చేస్తారు, ఎంత మనీ వస్తాయని ఒక్కరోజు కూడా మేము ఆలోచించాం. బ్యాచ్ స్టార్ట్ చేస్తే మేము చెక్ చేసిన చెక్ పాయింట్స్ ఏంటంటే స్టూడెంట్స్కి మనం మెటీరియల్స్ రెడీగా ఉన్నామా లేవా, ఫ్యాకల్టీ అవర్స్ రెడీగా ఉందా లేదా, ఫ్యాకల్టీ పర్ఫెక్ట్గా చెప్పగలుగుతారా లేదా. మా పెన్ను కొంచెం సరిగా పడట్లేదమ్మా, టుమారో నేను పెన్ చేంజ్ చేస్తాను, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఏంటమ్మా, మనకి మెటీరియల్స్ ఉన్నాయా లేవా, ఫ్యాకల్టీ ఉన్న అవర్స్ ఉన్నాయా లేవా, పర్ఫెక్ట్గా వాళ్ళు చెప్పడానికి రెడీగా ఉన్నారు లేదా. ఫ్యాకల్టీ ఉంటారు కానీ పర్ఫెక్ట్గా చెప్పడానికి ఉన్నారు. ఒక్కసారి బ్యాచ్ స్టార్ట్ చేసాము అని అంటే కంప్లీట్ అయ్యే వరకు మనకు ఫ్యాకల్టీ అవైలబిలిటీ ఉంటారా ఉండరా, ఇవన్నీ చెక్ పాయింట్స్ ఉంటాయి తప్ప అందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు బ్యాచ్ అనౌన్స్ చేసామంటే నాకు ఒక 30 మంది వచ్చారు, 30 ఇంటూ ఒక 30,000 ఒక 9 lakhs వచ్చాయి, ఇట్లా కాదమ్మా. అందరూ ఏం చేస్తారంటే ఈ క్యాలిక్యులేషన్ వేస్తారు. ఈ క్యాలిక్యులేషన్తో మనం ఎప్పుడు వెళ్ళాం. మేము వెళ్ళే చెక్ పాయింట్స్ ఏంటి, ఇలా మొత్తం ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తే కంప్లీట్ చేయడానికి రిసోర్స్ మన దగ్గర ఉన్నాయా లేదా. రిసోర్స్ ఉంటాయి కానీ అవర్స్ అసైన్ చేయగలుగుతాం లేదా ఈ పర్టికులర్ బ్యాచ్ అనేది ఈ చెకింగ్ జరుగుతుంది. ఎందుకమ్మా అలాగా, నేను ఈ చెకింగ్లో వెళ్ళాను అనుకోండి, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే వచ్చిన స్టూడెంట్కి మనం అంతా 100% న్యాయం చేస్తాం కదా. న్యాయం చేసిన స్టూడెంట్ ఆబ్వియస్గా ఫీజు పే చేస్తారు, దాంతోపాటు వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళ రిలేటివ్స్ని అందరికీ రిఫర్ చేస్తారు. అదే నేను మనీ కోసం ఆలోచించాను అనుకోండి, నేను అనుకున్నట్టు 30 మంది రాకపోయినా, లేదంటే ఒక 5 2 3 వచ్చినా, లేదంటే ఫ్యాకల్టీని చెక్ చేసుకోనుగా అందరూ వస్తారు, కానీ ఫ్యాకల్టీ లేనప్పుడు ఏమవుతుంది, బ్యాచ్ అనేది ఫెయిల్ అవుతుంది, స్టూడెంట్స్ సాటిస్ఫై అవ్వరు, ఫైనల్గా ఏమవుతారమ్మా, ఫెయిల్ అవుతారు. నేను మళ్ళీ బ్యాచ్ స్టార్ట్ చేయగలుగుతాను, స్టార్ట్ చేయలేను. ఎప్పుడైనా ఏంటంటే మన గోల్ అనేది ఒకటి ఏదైనా స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తే దానికి మనం సక్సెస్ అవ్వడానికి కావాల్సిన సోర్సెస్ చూసుకోవాలి, కానీ ఎంత ఎన్ని చేస్తానో చూడకూడదు. అలాగే సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు మీరు ఎప్పుడు కూడా నాకు ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి అనే ఆలోచనతో ఎప్పుడు మీరు ఆలోచించవద్దు. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఎస్పెషల్లీ అకౌంట్స్ దగ్గరకు వచ్చేసరికి కాన్సెప్ట్ అనేది క్లారిటీగా ఉందా లేదా, ఎందుకు మనం ఇలా ఒక ఎంట్రీ ఎలా ఎందుకు పోస్ట్ చేస్తాం, డెబిట్ ఎందుకు చేస్తాం, క్రెడిట్ ఎందుకు చేస్తాం, ఇవి ఎప్పుడు ఇలా 1-2 సార్లు మనం కాన్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటూ ముందుకెళ్తేనే మీకు సబ్జెక్ట్ క్లారిటీ ఉంటుంది. వన్స్ సబ్జెక్ట్ కనుక మీకు వచ్చిందంటే మార్క్స్ ఆటోమేటిక్గా వస్తాయి. మార్క్స్ కోసం సపరేట్గా మళ్ళీ మీరు ఫైట్ చేయాల్సిన అవసరం. అర్థమైందా? క్లాసెస్లో కూర్చునేటప్పుడు అమ్మా మీరు ఫిజికల్గా ఉంటారు. కొంతమంది ఏంటంటే ఫిజికల్గా కూర్చుంటారు, ఏదో ఆలోచిస్తూ ఉంటారు, మన బ్రెయిన్లో ఏ మూవీయో గుర్తొస్తూ ఉంటుంది. అట్లా ఉండొద్దాం. ఎప్పుడు కూడా సబ్జెక్ట్స్ మీకు బాగా రావాలంటే మన ప్రెజెన్స్ అనేది ఫిజికల్తో పాటు కంపల్సరీగా బ్రెయిన్లో కూడా మీరు క్లాసెస్ గురించి మాత్రమే ఆలోచించాలి. ఓకేనా? మరి మీరు అందరూ అలా ఉంటారా? ఇంట్లో ఉన్నారు కదా, మీరు ఫిజికల్తో పాటు మెంటల్గా కూడా క్లాసెస్ గురించి ఆలోచిస్తూ, క్లాస్లో చెప్పే సబ్జెక్ట్ గురించి ఆలోచిస్తూ, డౌట్స్ అయితే ఇమీడియట్గా అడుగుదాము అనే ఆలోచనతో అదే యాక్టివ్నెస్ తోటి ఉంటారా? ఒక్కసారి ఎస్ఎన్ పెట్టండి అమ్మా, ఉంటాను అని అంటే.
ఎవరన్నా ఒక లెసన్ పెట్టండి అమ్మా. వెరీ గుడ్. శ్రావంతి ఉంటారు. జ్ఞానేశ్వరి నైస్ అమ్మా. మీకు ఏంటంటే ఈ యాక్టివిటీస్ ఉండటం వల్ల డైవర్ట్ అవ్వరు. ఇంట్లో కూర్చున్నారు, మమ్మీ పిలిచింది, లేదంటే మొబైల్ ఎక్కడ పెట్టేసి క్లాస్ స్టార్ట్ చేస్తామో క్లాస్ ముందు ఉండవు. అప్పుడు ఈ లోపల నేను ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ చెప్పాను అనుకోండి, మీరు మిస్ అయిపోతారు. మిస్ అయిపోయినప్పుడు ఏదైతే రేపు క్లాస్ తర్వాత చెప్పే కాన్సెప్ట్ అప్పుడు దాన్ని రిఫర్ చేస్తే, దాన్ని లింక్ చేస్తే నేను చెప్పినప్పుడు మీరు మిస్ అవ్వడం వల్ల అది అర్థం కాకుండా పోతుంది. అందుకే నేను ఏం చెప్తానంటే మీరు ఫిజికల్గా ఉండాలి, మెంటల్గా కూడా ఉండాలి క్లాసెస్. అంతేగాని ఇంట్లో ఉన్నాం కదా మనం లేవు చూడలేదు కదా అని చెప్పేసి మొబైల్ ఎక్కడ పెట్టి మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దామా. రెండు, మీరు ఆన్లైన్లో డౌట్ అడిగేటప్పుడు మేమేం చేస్తామంటే ఆన్లైన్లో వాళ్ళకి డౌట్స్ అడుగుతారు. క్లాస్ మధ్యలో టాపిక్ మధ్య ఉన్నప్పుడు ఆ డౌట్స్ మేము తీసుకోలేకపోవచ్చు. అది అయిపోయాక మేము డౌట్స్ తీసుకుంటాం. కాన్సెప్ట్ అవ్వగానే మిడిల్లో డౌట్స్ తీసుకొని డౌట్స్ సాల్వ్ చేస్తాం. స్టూడెంట్ ఏం చేస్తారు, డౌట్ అడుగుతారు, మొబైల్ ఎక్కడ పెడతారు, వెళ్ళిపోతారు బయటికి. మళ్ళీ వస్తారు, ఈ లోపల డౌట్ అనేది సాల్వ్ అయిపోయి ఉంటుంది. మళ్ళీ వచ్చి సేమ్ క్వశ్చన్ అడుగుతారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఆన్లైన్లో జనరల్గా జరుగుతూ ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. 100% మీరు క్లాసెస్లోనే అటెంటివ్గా ఉండే విధంగా ట్రై చేయండి. ఎప్పుడైనా సరే అమ్మా, ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నారు కదా, ఫేస్ టు ఫేస్ ఉంటే ఏమవుతుందంటే ఏదైనా మెటీరియల్స్ కానీ స్టాఫ్తో కానీ మాతోటి కానీ మీరు నార్మల్గా ఉన్నారనుకోండి, మీకు ప్రతిదీ రావాల్సిన దానికంటే ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. ఫర్ సపోజ్ మన స్టాఫ్ దగ్గరికి వెళ్ళి ఒక మెటీరియల్ మీకు కావాలి. ఆ మెటీరియల్ ఈరోజు మేము చెప్తాం, ఇన్స్ట్రక్షన్ ఇస్తాం, ఈ మెటీరియల్ పంపించండి స్టూడెంట్స్ అని చెప్తాం. దాంతోపాటు 2 రోజుల తర్వాత ఇంకో మెటీరియల్ ఇవ్వండి అని చెప్తాం. మీరు కనుక నాకు మెటీరియల్ రాలేదు అని చెప్పేసి అరుస్తూ వెళ్ళి, సార్ నాకు మెటీరియల్ రాలేదని చెప్పేసి గొడవ పడుతూ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారమ్మా, మేము చెప్పాం కాబట్టి ఒక మెటీరియల్ ఈరోజు కాకపోతే రేపు ఏదో అరేంజ్ చేసి ఇచ్చేస్తారు. అదే మీరు కనుక పాజిటివ్గా ఉండి స్టాఫ్ తోటి బాగా మాట్లాడుతూ మంచిగా ఉన్నారనుకోండి, మేము ఆల్రెడీ ఏం చెప్పామమ్మా, ఈరోజు మెటీరియల్ ఏమన్నా 2 days తర్వాత ఇంకో మెటీరియల్ కూడా ఏమన్నా చెప్పాం కదా, మీరు బాగా మాట్లాడటం వల్ల ఈ 2 మెటీరియల్స్ మీకు ఇచ్చేస్తారు. ఇది హ్యూమన్ సైకాలజీ అనమాట. ఒక స్టూడెంట్ కానీ ఒక పర్సన్ కానీ మాట్లాడుకునేటప్పుడు మన ఇద్దరం మంచిగా మాట్లాడుకుంటే రావాల్సిన బెనిఫిట్ కంటే కూడా మనకి ఎక్కువ వస్తుంది. అరుచుకోవడం వల్ల వచ్చేది వస్తుంది, లేదంటే అంతకంటే కూడా తక్కువ వస్తుంది. కంపల్సరీ మన దగ్గరకు వస్తే మీరు ఎలా ఉన్నా మీకు ఇవ్వాల్సినవి ఇస్తాం. బట్ కానీ నేనేం చెప్తా అంటే మీ సైడ్స్లో స్టాఫ్తో మాట్లాడేటప్పుడైనా మాతో మాట్లాడేటప్పుడు కొంచెం నార్మల్గా ఉండండి. అగ్రెసివ్లోకి ఎప్పుడు వెళ్ళొద్దు. మీ ఫ్రెండ్స్తో కావచ్చు, ఏముందమ్మా క్లాస్లో కూర్చొని ఫ్రెండ్స్తో అగ్రెసివ్ అయితే మనకు బెనిఫిట్ వస్తా, డౌట్ వచ్చింది, ఏదైనా హెల్ప్ కావాలి, ఫ్రెండ్స్ వెంటనే చేస్తారు కదా, కొంత గొడవ పడితే మీకు అని హెల్ప్ ఉంటుందా, మీకు బెనిఫిట్ వస్తుంది. ఎలాంటి బెనిఫిట్ అనేది మీకు ఉండదు. ఇంకొకటమ్మా, మన అకౌంట్స్ దగ్గరికి వచ్చేసరికి, ఎస్పెషల్లీ నా దగ్గరికి వచ్చేసరికి మనం అందరం కూడా సేమ్ సైడ్ ఉంటాం. సేమ్ సైడ్ అని అంటే ఇప్పుడు నేను ఏదో ఫ్యాకల్టీ, మీరు ఏదో స్టూడెంట్స్, హాఫ్ ఇయర్ తోటి ఎప్పుడు కూడా క్లాసెస్ అనేవి జరగవు. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా మీరు ఫ్రీగా నన్ను అడగొచ్చు. ఒకవేళ క్లాస్లో అడగలేకపోయారు, మీరు ఏం చేయొచ్చు అంటే నా మొబైల్ నెంబరు మీకు ఇస్తానన్నమాట. మొబైల్ నెంబర్ రాసుకున్నామ్మా, 9010676997. మీకు ప్రతి ఫ్యాకల్టీ మొబైల్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. క్లాసెస్ అందరూ ఫ్యాకల్టీ వచ్చినప్పుడు మీకు ఎటువంటి డౌట్ వచ్చినా, ఏది కావాలన్నా సరే మీరు నాకు పర్సనల్గా వాట్సాప్ చేయొచ్చు. క్లాసెస్లో అడుగుతారు, క్లాసెస్ అడగలేని పరిస్థితుల్లో వాట్సాప్ చేస్తే మేము ఇమీడియట్గా కావచ్చు, లేదంటే మాకు ఇప్పుడు క్లాస్ జరుగుతుంది కదా, ఇలా క్లాస్ అయిపోయాక వెంటనే మీకు రెస్పాండ్ అవుతాం. 100% మీకు మాత్రం రెస్పాన్స్ అనేది ఉంటుందమ్మా. హాఫ్ అన్ అవర్ అటు ఇటో కానీ రెస్పాన్స్ మాత్రం మీకు డెఫినెట్గా ఉంటుంది. ఓకేనా? ఆన్లైన్ స్టూడెంట్స్ అమ్మ, ఇందా చెప్పాక మీరు ఇంకా సీరియస్గా ఉన్నారు. ఆఫ్లైన్ వాళ్ళంటే నాకు కనిపిస్తూ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు డైవర్ట్ అయ్యారనుకోండి, వెంటనే నేను ఇంకో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, కన్విన్స్ చేయటం, చేంజ్ చేయటం, లేదంటే డౌట్ ఉందని నాకే అనిపిస్తుంది, అర్థం కాలేదు, కన్ఫ్యూజ్ అవుతున్నా అంటే నేనే మళ్ళీ ఇంకోసారి చెప్పగలుగుతాను. ఆన్లైన్ వాళ్ళకి ఏంటంటే మీరు నాకు ఓపెన్ అయ్యే వరకు నాకు తెలియదు, లేదా నాకు మెసేజ్ పెట్టే వరకు నాకు తెలియదు మీరు ఏ పొజిషన్ ఉన్నారు. మీరు నాతో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారనుకోండి, సబ్జెక్ట్ కానీ అకౌంట్స్ కానీ ఎనీ సబ్జెక్ట్ మీకు చాలా క్లారిటీగా చాలా బాగా పర్ఫెక్ట్గా వెళ్తారు. ఆన్లైన్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మా అందరికంటే కూడా. సరే, డెసిషన్ తీసుకున్నారమ్మా, సిఏలో జాయిన్ అవ్వాలని అందరూ తీసుకున్నాం కాబట్టి క్లాసెస్కి వస్తున్నాం సార్ అంటారా? అంతేనంటారా? డెసిషన్ తీసుకున్నారు కాబట్టి క్లాసెస్కి వస్తున్నారు కదా. సిఏ జాయిన్ అయ్యారమ్మా, రాశారు, క్వాలిఫై అయిపోయారు, ఏమవుతుందమ్మా మీకు బెనిఫిట్ ఏమొస్తుంది చెప్పండి ఎవరైనా చెప్పండి అమ్మా, బెనిఫిట్ ఏమైనా చెప్పగలరా? మీరు వన్స్ క్వాలిఫై అయిపోయాక మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎన్ని ఆప్షన్స్ ఉంటాయమ్మా? క్వాలిఫై అయ్యాక మనం వెళ్ళగా సెటిల్ అవ్వడానికి
2 ఆప్షన్స్ ఉంటాయి. 1 వచ్చేసి జాబ్ అమ్మ, మీరు సిఏ కావచ్చు, సిఎంఏ కావచ్చు, క్వాలిఫై అయ్యారు అని అంటే, మా పెన్ను కొంచెం సరిగా పడట్లేదు, ఈ ఒక్కరోజు కొంచెం చూడండి, రేపు నేను పెన్ మారుస్తాను, ఓకేనా. క్వాలిఫై అయ్యారు అని అంటే ఫస్ట్ మీకుండే ఆప్షన్స్ ఏంటంటే జాబు. సార్ నాకు జాబ్ ఇష్టం ఉండదు సార్. బ్యూటిఫుల్గా ఉండే ఆప్షన్ ఏంటంటే మనకి సిఏ సిఎంఏలో మాత్రమే ఉంటుంది, ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. ఏం పెట్టవచ్చమ్మా? ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు. మీ ఊర్లో మీ ఇంట్లోనే మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోవచ్చు. సార్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయడం వల్ల ఉండే బెనిఫిట్స్ ఏం సార్ అని అంటే, మీకు కొన్ని స్టాచ్యూటరీ పవర్స్ వస్తాయి. అంటే యాక్ట్లోనే ఉంటుంది, మీకు కొన్ని రైట్స్ ఉంటాయి. ఏంటమ్మా రైట్స్? ఫర్ సపోజ్ మీరు ఏ కంపెనీ అయినా సరే తీసుకోండి, ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్ కానీ, బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటమ్మా, దాంట్లో అసెట్స్ లయబిలిటీస్ ఉంటాయి, పొజిషన్ తెలుస్తుంది. లేదంటే పిఎండ్ఎల్ అకౌంట్ తీసుకోండి, పిఎండ్ఎల్ అకౌంట్లో ఏం తెలుస్తాయమ్మా, ప్రాఫిట్ ఉందా, కంపెనీ లాస్ ఉందా అని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు చెప్పండి అమ్మా, పిఎండ్ఎల్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని మాకు డౌట్ వస్తుందంటారా రాదంటారా? జనరల్ పబ్లిక్ ఆలోచిస్తే అది కరెక్ట్గా ప్రిపేర్ చేసినట్టు డౌట్ వస్తుంది కదా. డౌట్ వచ్చినప్పుడు ఇవి కరెక్ట్ అని సమ్ పర్సన్ ఎవరో ఒకరు చెప్పాలిగా. ఒక ఇండిపెండెంట్ పర్సన్, కంపెనీతో సంబంధం లేని వాళ్ళు చెక్ చేసి, అవును పిఎండ్ఎల్ అకౌంట్లో ప్రాఫిట్ వచ్చింది, బ్యాలెన్స్ షీట్ కరెక్ట్గానే ఉంది అని ఒక పర్సన్ ఆథరైజ్ చేసి, అంటే చెక్ చేసి దాన్ని సైన్ చేశారు అనుకోండి, మనం దాన్ని నమ్ముతామా? అలా సైన్ చేసే రైటు యాక్ట్లో మనకి సిఏ కావచ్చు, కొన్ని కేసెస్లో సిఎంఏ, వీళ్ళు ఇద్దరికి మాత్రమే ఉందమ్మా. మన ఇండియాలో ఏ కంపెనీకైనా ఏదన్నా తీసుకొని, మీరు పెద్ద పెద్ద బ్యాంక్స్ కావచ్చు, ఓకే, కార్పొరేట్ కంపెనీస్ కావచ్చు, ఎంఎన్సీస్ కావచ్చు, అది ఇండియాలో ఉంది అని అంటే కంపల్సరిగా ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద ఎవరు సైన్ చేయాలమ్మా కరెక్ట్గా ఉందని? ఏదర్ సిఏ, కొన్ని కేసెస్లో కాస్ట్ స్టేట్మెంట్స్ అయితే సిఎంఏ సైన్ చేస్తారు. ఇది ఎప్పుడమ్మా? ప్రాక్టీస్లో ఉన్నప్పుడు. సరే ప్రాక్టీస్ కాదు సార్, ప్రాక్టీస్ అంటే మళ్ళీ స్టార్ట్ చేసే క్లయింట్స్ రావడానికి టైం పడుతుంది సార్. ప్రాక్టీస్ ఇస్ నథింగ్ బట్ సింపుల్గా ఒక బిజినెస్ లాంటిది, కాకపోతే కొన్ని రైట్స్ తోటి మనం బిజినెస్. సరే అది కాక మేము జాబ్కి వెళ్తాం, పర్ఫెక్ట్గా వెళ్ళొచ్చమ్మా జాబ్కి. జాబ్కి వెళ్తే మీకు మినిమంలో మినిమం ఇప్పుడున్న మార్కెట్ పొజిషన్లో 10 lakhs నుంచి పర్ యానం అమ్మ. ఎప్పుడైనా సరే మనం పేమెంట్స్ మాట్లాడేటప్పుడు పర్ యానం సంవత్సరానికి మాట్లాడతాం. 10 to 15 lakhs మనకున్న ఇంటర్వ్యూ క్యాపాసిటీని బట్టి, మనకున్న నాలెడ్జ్ని బట్టి. మీకు సబ్జెక్ట్ బాగా ఉందనుకోండి, మీరు 15 lakhsలోకి వెళ్ళిపోతారు, ఇంకా ఎక్కువగా వెళ్ళచ్చు. క్వాలిఫై అయిపోయారు, మినిమంగా మీకు 10 lakhs వస్తాయి. సార్ అలా అవ్వచ్చు సార్, సబ్జెక్ట్ సరిగా అటు ఇటు కొట్టా సరే క్వాలిఫై అవ్వచ్చు సార్ అంటే పర్ఫెక్ట్గా అవ్వచ్చు. చాలామంది క్వాలిఫై అవుతారు కానీ కొంతమంది సబ్జెక్ట్స్ ఉన్నాయి, కొంతమంది మేము అటెండ్ చూస్తూ ఉంటాం. ఎందుకంటే క్వాలిఫై ఎందుకు క్వాలిఫై అవ్వడం అర్థం కాదు, ఎలా క్వాలిఫై అవ్వడం అనిపిస్తుంది. వాళ్ళకు కూడా మినిమంగా 10 to 11 lakhs వస్తాయి. సబ్జెక్ట్ ఉందనుకోండి, ఇంకా అది మీ కెపాసిటీ అనమాట, ఓకేనా. ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయమ్మా? బెనిఫిట్స్ ఉంటాయా? అందుకే మనకి ఏమంటారంటే సిఏ సిగ్నేచర్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ పిఎం సిగ్నేచర్. ఎవరు చెప్పారమ్మా ఈ మాట? మన ప్రైమ్ మినిస్టర్ చెప్పిన మాట, ఏదో నేను చెప్పింది కాదు అది, ఎవరో చెప్పింది కాదు, ప్రైమ్ మినిస్టర్ చెప్పిన మాట అది. ఎలాగమ్మా పవర్ఫుల్ అది అని అంటే, ఫర్ సపోజ్ మీరు క్వాలిఫై అయిపోయారు, ఎస్బీఐ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయమ్మా ఇండియాలో? ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి అప్రాక్సిమేట్గా? ఎస్బీఐ ఏంటమ్మా? ఎస్బీఐ అసలు ఎవరైనా చెప్పండి, ఎస్బీఐ ఏంటి? ఎస్బీఐ ఏంటమ్మా? ఒక బ్యాంక్ కదా, ఇండియాలో లార్జెస్ట్ బ్యాంకు ఎస్బీఐ. ఈ ఎస్బీఐ బ్రాంచ్కి ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఉంటాయా? అన్ని బ్రాంచెస్ ఉంటాయా? ఒక్కొక్క బ్రాంచ్కి, ఎవ్రీ బ్రాంచ్, నంబర్ ఆఫ్ బ్రాంచెస్, థౌజండ్స్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి కదా. థౌజండ్స్ ఆఫ్ బ్రాంచెస్కి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటమ్మా? ఇందాకేం చెప్పా, పిఎండ్ఎల్, బ్యాలెన్స్ షీట్, ఇంకా ఉంటాయమ్మా. ప్రస్తుతానికి ఈ రెండు మనం అనుకున్నాం. ఇవి ప్రిపేర్ చేస్తారుగా, ఈ ప్రిపేర్ చేసి సైన్ చేసే రైట్ ఎవరికి ఉందమ్మా? ప్రిపేర్ చేసి సైన్ చేసే రైట్ ఎవరికి ఉంది?
ఒక్క సిఏకి మాత్రమే ఉంది. ఎవరికి ఉందమ్మా? ఓన్లీ సిఏకి మాత్రమే ఉంది, వేరే వాళ్ళు ఎవరు చేయకూడదు. ప్రైమ్ మినిస్టర్ వచ్చి సైన్ చేసేసి స్టేట్మెంట్ చదువుకోండి నేను చెప్పాను కదా ఇయర్ రైట్ అని చెప్పేసి అనగలుగుతారంటే అనలేదు. అందుకని ఏమంటారంటే సిఏ సిగ్నేచర్ ఈస్ మోర్ వాల్యుబుల్, మోర్ పవర్ఫుల్ దాన్ పిఎం సిగ్నేచర్ అని ప్రైమ్ మినిస్టర్ చెప్పిన మాట అది. ఫర్ సపోజ్ మీరు పెట్టారు, సిగ్నేచర్ చేశారు, చెక్ చేశారు, అవి ఫాల్స్ ఉన్నాయి అనుకోండి. ఫాల్స్ ఉన్నా సరే మీరు ఏం చేశారు, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఎక్సలెంట్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి సమ్ కంపెనీకి సైన్ చేశారు. మీరు సైన్ చేశారంటే ఎవరెవరు నమ్ముతారమ్మా? ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ మీరు ఒకసారి సైన్ చేశారంటే కరెక్ట్ అని నమ్మేస్తారు. అది చిన్నపిల్లగాడి దగ్గర నుంచి ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, ఎవరైనా సరే ఆ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఎవరు యూజ్ చేస్తే వాళ్ళు నమ్మేస్తారు. నమ్మి ఏం చేస్తారమ్మా, మీరు ఒక స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అనుకోండి, ఏం చేస్తారు? స్టాక్ మార్కెట్కి వెళ్ళి ఎస్బీఐకి సంబంధించిన సరిగ్గా లేకపోయినా బాగున్నాయని చెప్పారు కదా, ఎక్సలెంట్గా ప్రాఫిట్స్ ఒక 10,000 crores పైన వచ్చిందని చెప్పారు. యాక్చువల్గా ప్రాఫిట్స్ ఎంత వచ్చాయి? 100 కోట్లు కూడా రాలేదు. కానీ మీరు ఏం చెప్పారు? 10,000 crores వచ్చాయని, ప్రాఫిట్స్ బాగా వస్తాయని చెప్పేసి మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు కదా, వెళ్ళి ఎస్బీఐ షేర్స్ ఏం చేస్తారు? బై చేస్తారు. కానీ రియాలిటీగా ఉందా? లేదు. దాని రియాలిటీ బయటపడుతుంది ఒకరోజు, మళ్ళీ అది ఫైండ్ అవుట్ చేసేది ఎవరు? అది ఇంకో సీఏనే ఫైండ్ అవుట్ చేస్తారు, మళ్ళీ ఎవరో ఫైండ్ అవుట్ చేసేది కూడా ఇంకో సీఏని. ఫైండ్ అవుట్ చేసాక ఏమవుతుంది? ఫర్ సపోజ్ మీరు ఫస్ట్ ఫాల్స్ ఉన్నప్పుడు చెప్పినప్పుడు ఎస్బీఐ షేర్ అనేది ఒక 1000 రూపాయలు ఉందనుకోండి, ఫైండ్ అవుట్ అయింది కదా ఫాల్స్, ఫైండ్ అవుట్ అయ్యి 1000 రూపాయలు కాస్త 100 రూపాయలకి వస్తుందమ్మా. క్రోర్స్ ఆఫ్ మనీ స్టాక్ మార్కెట్లో ఆవిరైపోతాయి అన్నమాట. వింటుంటారు అప్పుడప్పుడు, ఇన్ని వేల కోట్లు ఆవిరైపోయాయి, 1000 crores ఆవిరైపోయాయి, ఒక్క రోజులో ఆవిరైపోయాయి, మదుపర్లో ఇన్వెస్ట్మెంట్ అంతా ఆవిరైపోయింది, న్యూస్లో వింటుంటారా? అవన్నీ ఏంటంటే వన్ ఆఫ్ ది రీజన్ ఇలా ఉంటుందమ్మా. చెప్పారు, మీరు పెట్టే సైన్ వాల్యూ ఎంత చెప్పండి? ఇన్వెస్టర్స్ లైఫ్స్ డిపెండ్ అయి ఉంటాయి. కస్టమర్స్ ఉంటారు, కస్టమర్స్ కూడా మిమ్మల్ని నమ్ముతారు. ఏంటమ్మా మీరే మీరు చెప్పారంటే అంతా పర్ఫెక్ట్గా ఉందని చెప్పేసి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారు, డిపాజిట్స్ పెడతారు, అవునా కాదు? లేదంటే బెటర్గా సరిగా లేదంటే మీరు వెళ్ళి సరిగా పర్ఫామ్ చేయలేదంటే మీరు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ పెడతారమ్మా? ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తారా? వేరు కదా. మీరు పెట్టే సిగ్నేచర్ వల్ల చాలామంది ఒక డెసిషన్ తీసుకుంటారు వాళ్ళ లైఫ్కి సంబంధించింది. అందుకనే మీ పెట్టే సిగ్నేచర్ అనేది చాలా వాల్యూ. అందుకే ఈ కోర్స్ అనేది ఇన్ని స్టేజెస్లో ఉంటుంది. సబ్జెక్ట్స్ అనేవి అంత డెప్త్గా ఉంటాయని రీజన్. మీ చేతిలో ఒక ఎంఎన్సీ కంపెనీని, ఒక బ్యాంక్ని, ఒక బ్రాంచ్ని మొత్తం మీ చేతిలో పెట్టేస్తారు. అయితే మిమ్మల్ని జడ్జ్ చేయమని చెప్తారు. మీరు మనసు జడ్జ్ చేశారంటే అందరు దాన్ని నమ్ముతారు అన్నమాట. ఓకేనా? మన క్లాసెస్ చెప్పేటప్పుడు అమ్మా మీరు ఎంపీసీ స్టూడెంటా, ఎంఈసీ స్టూడెంటా, బైపీసీ స్టూడెంటా అనే సెగ్రిగేషన్ ఉండదు. నేనేం ఫీల్ అవుతానంటే నా క్లాసులోకి వచ్చిన ప్రతి స్టూడెంట్కి ఏమీ రాదు, ఇప్పుడే సిఏ ఫౌండేషన్ జాయిన్ అయ్యారు, మీరు ఎంఈసీ అయి ఉండొచ్చు, ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది. కానీ నేను ఎలా చెప్తానంటే మీరు ఏమీ నేర్చుకోలేదు, నేర్చుకుని స్టూడెంట్ వచ్చి మన దగ్గర కూర్చుంటే ఎలా ఉంటుందో వాళ్ళని ఆ మైండ్ సెట్ని దృష్టిలో పెట్టుకుని క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఎందుకు అలా చెప్తామంటే మనం స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తాం చెప్పే సబ్జెక్ట్ అనేది. ప్రతిదీ కూడా విత్ ఎగ్జాంపుల్, లైవ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ వెళ్తాం. ఏదో పైపైన చెప్పేసి ముందుకు వెళ్ళేటట్టు కాదు. ఎంతమంది ఉన్నారమ్మా ఎంఈసీ వాళ్ళు? ఎంఈసీ వాళ్ళు ఒకసారి ఎంఈసీ వాళ్ళు ఎంఈసీ అని, సిఈసీ వాళ్ళు సిఈసీ అని టైప్ చేయండి అమ్మా. బైపీసీ ఉంటే బైపీసీ అని, ఎంపీసీ ఉంటే ఎంపీసీ అని. సార్ ఫాస్ట్గా టైప్ చేయాలి. ఎంఎస్సీ 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 ఎంఎస్సీ, వెరీ నైస్ అమ్మా. ఎక్కువ మంది మనకి కామర్స్ వాళ్ళు ఉన్నారు, వెరీ గుడ్. కామర్స్ వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది. మీకు ఇంకా ఈజీగా ఉంటుందమ్మా. మీరు నేర్చుకున్న దానికి ఇంకొంచెం డిఫరెంట్ లెవెల్లో మనం నేర్చుకుంటాం. అకౌంట్స్ అనేది డిఫరెంట్గా ఆలోచించడం మొదలు పెడతారు. ఇప్పుడు ఏంటంటే నార్మల్గా ఆలోచించుకుంటారు. ఒక అకౌంట్స్ అంటే నార్మల్, క్యాపిటల్ అంటే ఏంటి, క్యాపిటల్ అంటే ఓనర్స్ మనీ, ఇంకంతే. అసలు ఎందుకు అలా డివైడ్ చేయాలి అనేది మనం క్లాసెస్లో వెళ్తాం. మనం క్యాపిటల్ ఎందుకు తీసుకోవాలి, లైబిలిటీ ఎందుకు తీసుకోకూడదు అనేది ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా మనం క్లాసెస్లో వెళ్తాం, విత్ రీజన్స్తో వెళ్తాం. ఓకేనా? టీచింగ్ స్టైల్ నేను చెప్పారు కదమ్మా, మా వాళ్ళందరూ మెటీరియల్స్ ఉంటాయి. మన మెటీరియల్స్ అమ్మా మీకు వన్స్ మీకు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు జాయిన్ అయ్యారు కదా, జాయిన్ అయ్యాక మీరు బోర్డుకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలిగా. సిఏ వాళ్ళు అయితే ఐసీఐకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సిఎంఏ అయితే ఐసీఎంఏకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఏమవుతుందంటే ఈ పర్టికులర్ బాడీ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు బుక్స్ పంపిస్తారమ్మా. ఎన్ని టైప్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ బుక్స్ వాళ్ళు ఇష్యూ చేస్తారంటే ఫస్ట్ మీకు స్టడీ మెటీరియల్ అని ఉంటుంది. ఐసీ వెబ్సైట్లోకి వెళ్తే మీరు చెక్ చేయొచ్చు, నేను చూపిస్తాను ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఆర్టీపీస్ అని ఉంటాయి, ఎంటీపీస్ అని ఉంటాయి. ఏంటి సార్ ఆర్టీపీస్ అంటే రివిజన్ టెస్ట్ పేపర్స్ అంటారు. ఇవి మీకు ఏంటంటే ఒకసారి చూపిస్తానమ్మా వెబ్సైట్లో. ఆర్టీపీస్ ఏంటంటే రివిజన్ టెస్ట్ పేపర్స్ అన్నమాట. గూగుల్ అందుకని ఎందులో దొరుకుతాయమ్మా, ప్రతిదీ కూడా మీకు గూగుల్లో దొరుకుతుంది. ఏది కావాలన్నా అక్కడికి వెళ్ళి మీరు సెర్చ్ చేస్తే సరిపోతుంది. ICAI.org వెబ్సైట్లోకి వెళ్ళి నోటిఫికేషన్స్, స్టూడెంట్స్ పోర్టల్ ఉంటుందమ్మా, మెంబర్ స్టూడెంట్స్ స్టాటిస్టిక్స్ నోటిఫికేషన్ స్కీమా ఇక్కడ ఉంటే చూడండి. పైన స్టూడెంట్స్ అని ఉందా, దాంట్లో బోర్డ్ ఆఫ్ నాలెడ్జ్ పోర్టల్ ఉంటుంది. స్టూడెంట్స్లోకి వెళ్ళాక మీకు BOS నాలెడ్జ్ పోర్టల్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్ళారనుకోండి, స్టడీ మెటీరియల్స్, చూడండి అమ్మా. ఫౌండేషన్లోకి వెళ్ళామనుకోండి, మీకు ఎన్ని రకాల మెటీరియల్స్ ఉంటాయో చూడండి. ఇది స్టడీ మెటీరియల్ అనమాట. మీ స్టడీ మెటీరియల్ అన్నీ కూడా మీకు రిజిస్టర్ చేస్తే దానికోసం వెయిట్ చేయాల్సిన అవసరం హార్డ్ కాపీ కోసం ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ ఒక్కొక్కటి చాప్టర్స్ చూడండి. మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ అకౌంటింగ్, ఈ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీయించుకోవచ్చు. స్టడీ మెటీరియల్ ఉందా, ఇలాగే మీకు ఆర్టీపీస్ అని ఉంటాయి. ఎంటీపీ ఏంటి సార్ ఆర్టీపీస్ అంటే ఎవ్రీ అటెంప్ట్ కమ్మా 2 రివిజన్ టెస్ట్ పేపర్స్ అని చెప్పేసి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇష్యూ చేస్తారు. అవి ఏంటంటే ప్రాక్టీస్ కోసం ఏం చేస్తారంటే రివిజన్ టెస్ట్ పేపర్స్ అనేవి పెడతారు, అవి మీకు ఇష్యూ చేస్తారు. తర్వాత ఎంటీపీస్ అనే ఇన్స్టిట్యూట్ వాళ్ళు కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. చాప్టర్ రాసేసి ఉంటాయి కదా, వాటిల్లో ఎంటీపీస్ అని ఉంటాయి, మాక్ టెస్ట్ పేపర్స్ అంటారు, అవి ఇష్యూ చేస్తారు. ఇవి కాకుండా పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏంటమ్మా, పాస్ట్ ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ చదవాలా సార్ అని అంటే ఏం లేదమ్మా, స్టడీ మెటీరియల్ ఉన్న వాటిని ఆర్టీపీస్లో కొన్ని ఇస్తారు, మళ్ళీ ఎంటీపీస్లో కొన్ని ఇస్తారు. వీటిలోంచే కదా ఎగ్జామ్స్ వచ్చేది. సో ఇవన్నిటిని కూడా కంబైన్ చేసి మనం టార్గెట్ అకాడమీ మెటీరియల్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది. మీ మెటీరియల్ తయారు చేయడం అంటే ఎక్కడెక్కడో కాదమ్మా, ఓన్గా మీకు అర్థమయ్యే భాషలో లాంగ్వేజ్ మేము టైప్ చేస్తూ రాస్తూ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి తీసుకుంటామనంటే మన మదర్ బాడీస్ ఉన్నాయి కదా CACM, వాళ్ళ దగ్గర నుంచే తీసుకుంటాం, వేరే తీసుకోము. ఇవే మీకు ఎగ్జామ్లో కూడా వస్తాయి. ఓకేనా, మన మెటీరియల్స్ ఎలా తయారు చేస్తారు అర్థమైంది. ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యండి. మీరు సపరేట్గా మళ్ళీ వేరే మెటీరియల్స్ చదవాల్సిన, ఆర్టీపీస్లో ఎత్తుకోవాల్సిన, ఇవన్నీ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, మొత్తం మేము కవర్ చేసేస్తాం. ఒకసారి అయిపోయామ్మా. తర్వాత ఏం చేస్తామంటే ఎవ్రీ సండే మీకు వీక్లీ టెస్ట్ ఉంటుంది. ఈ సండే కదా, నెక్స్ట్ సండే నుంచి మనం స్టార్ట్ చేసుకుందాము. వీక్లీ ఎగ్జామ్ ఒకటి పెడతాం. ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే మండే నుంచి ఫ్రైడే వరకు, సాటర్డే వరకు క్లాస్ దొరుకుతాయి కదా, దానికి సంబంధించిన ఒక 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ మనం
ఎగ్జామ్లో పెట్టుకుంటాం. సో దట్ మీకు ఏమవుతుందంటే మీకు అర్థమవుతుంది వెదర్ ఐఎమ్ అండర్స్టాండింగ్, నేను అప్ టు లెవెల్ క్లాసులు జరిగేవాటంటే నేను ముందుకు వెళ్తున్నా లేదనేది మీకు నెక్స్ట్ రోజు అర్థమైపోతుంది. ఓకేనా? తర్వాత సిలబస్ అయిపోతుందా మనకి 4-5 monthsలో సిలబస్ అయిపోతుందా, 6 months అలాగా. సిలబస్ అయిపోయాక ఏం చేస్తామంటే మీకు షెడ్యూల్స్ ఇస్తాం. ఏం చేస్తాం, ఎగ్జామ్ వరకు డిసెంబర్ కదా ఎగ్జామ్స్, ఫర్ సపోజ్ ఆగస్ట్ 15th సెప్టెంబర్ కదా సిలబస్ అయిపోయింది అనుకోండి. సెప్టెంబర్ 1st నుంచి మీకు ఏం చేస్తామంటే డిసెంబర్ వరకు ఎలా చదవాలి, ఏ రోజు ఏ టాపిక్ చదవాలి, ఎన్ని రోజులకు ఒక ఎగ్జామ్ మనం రాసుకోవాలి అనేది మేమే డిజైన్ చేస్తాం. మీరు చేయాల్సిందల్లా మీరు ఇచ్చే షెడ్యూల్ని తీసుకెళ్ళా ఫాలో అయిపోతే చాలు. అది ఫాలో అయిపోయారంటే డిసెంబర్లో పర్ఫెక్ట్గా మీరు ఎగ్జామ్స్ రాయొచ్చు. మేమే షెడ్యూల్స్ ప్రిపేర్ చేస్తాం, మేమే క్వశ్చన్ పేపర్స్ ఇస్తాం. మీరు ఎగ్జామ్స్ రాసేసి ప్రాక్టీస్ చేసుకుంటూ చక్కగా ఎగ్జామ్స్కి వెళ్ళవచ్చు. మళ్ళీ మీరు ఎక్కడికెక్కడ వెళ్ళి రాయడం కాదమ్మా, మన కాలేజీలోనే చదువుకుంటారు, మన కాలేజీలోనే మీరు ఎగ్జామ్స్. బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మన దగ్గర మిగతా వాళ్ళ దగ్గర మన దగ్గర లేనిది, మన దగ్గర ఉన్నది మిగతా వాళ్ళ దగ్గర లేనిది ఏంటంటే ఈ వీడియోస్ అనేవి మీకు కంపల్సరీగా బ్యాకప్ వస్తాయి. దీని గురించి నేను చెప్పాను. వీడియోస్ బ్యాకప్ రావడం వల్ల మీకు ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయంటే, ఈరోజు క్లాస్ మిస్ అయితే మీరు అది వీడియో చూడొచ్చు, రేపు మిస్ అయితే చూడొచ్చు. ఇప్పుడు జరిగిన క్లాస్ ఉందమ్మా, 6 months తర్వాత ఆ సబ్జెక్ట్ మీరు ఆ టాపిక్ మీరు వినాలనుకున్నారు, వీడియోస్ మీ దగ్గర ఉన్నాయంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఆ టాపిక్ రివిజన్ చేసేసుకుంటారుగా. అందుకని చెప్పేసి మీ వీడియోస్ అనేవి మీకు బ్యాకప్ ఇవ్వడం జరుగుతుంది. అది మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఇప్పటిదాకా అవును డౌట్స్ ఉన్నాయమ్మా? కోర్స్ గురించి కానీ ఏదైనా ఉంటే అడగండి, చెప్తాను. నెక్స్ట్ మనం అకౌంట్స్లోకి వెళ్తాం. చిన్న పాయింట్స్ రాసుకుని అకౌంట్స్ సంబంధించి మనం అకౌంట్స్లోకి వెళ్తాం. అకౌంట్స్ అప్పుడు స్టార్ట్ చేద్దామమ్మా. చిన్న చెప్తాను, 4 పాయింట్స్ చెప్తా, 5 పాయింట్స్ చెప్తా, రాసుకోండి. ఈ అకౌంట్స్లో నేనేమని చెప్తానంటే ఈ 5 పాయింట్స్ని పంచపాండవులు అంటాం. భారతంలో పాండవులు ఉన్నారు కదా, 5 కదా, అలాగే మనకి అకౌంట్స్లో ఒక 5 ఉంటాయమ్మా. మీరు ఎక్కడికి వెళ్ళండి, ఏదన్నా చేయండి, ఈ 5 చుట్టూనే తిరుగుతుంది అకౌంట్స్ మొత్తం కూడా. ఈ 5 పాయింట్స్ 5 నేమ్స్ చుట్టూనే తిరుగుతుంది. ఏంటి సార్ అవన్నీ అంటే, ఫస్ట్ వన్ ఈజ్ అసెట్స్. ఏంటమ్మా? అసెట్స్. సెకండ్ వన్ లయబిలిటీస్. థర్డ్ వన్ క్యాపిటల్. ఏంటమ్మా? అసెట్స్, లయబిలిటీస్, క్యాపిటల్. ఫోర్త్ వన్ ఈజ్ ఇన్కమ్. ఫిఫ్త్ వన్ ఈజ్ ఎక్స్పెండిచర్. ఈ 5 గురించి, ఇవి ఏంటి, దీంట్లో ఏమేమి ఉంటాయి, వీటిని అకౌంట్ ఫర్ ఎలా చేస్తాం, జర్నల్ ఎలా ప్రిపేర్ చేస్తాం, జర్నల్ ఎంట్రీస్ ఎలా రాస్తాము, లెడ్జర్ ఎలా ప్రిపేర్ చేస్తాం, ట్రయల్ బ్యాలెన్స్ ఎలా ప్రిపేర్ చేస్తాం, మీరు ఏదైనా ప్రిపేర్ చేయండి అమ్మా. ఈ 5 ఉంటాయి. మీరు ఏ స్టేట్మెంట్ అయినా తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఈ 5 నుంచి ఇంకేముండదు. మీరు చేసే ప్రతిదీ కూడా 5 సెగ్రిగేట్ చేయాల్సి. అర్థమైందా? ఒక్కొక్క దాని గురించి మనం రేపు నుంచి డీటెయిల్గా వెళ్దాం. ఇంకొక కొంచెం మీకు ఈజీగా ఉంటుంది ఒక టెక్నిక్ చెప్తానమ్మా. జర్నల్ అని ఉంటుంది కదా, ఎంతమందికి జర్నల్ తెలుసు? ఒకసారి చెప్పండి, ఎంతమందికి జర్నల్ తెలుసు? జర్నల్ విన్నారా? డెబిట్ క్రెడిట్ విన్నారా? విన్నారమ్మా? ఎస్ సార్, వెరీ గుడ్, వెరీ నైస్, విన్నారు. జర్నల్ ఏముంటాయమ్మా? జర్నల్ ఎంట్రీస్ ఉంటాయి. జర్నల్ ఏముంటాయి? జర్నల్ ఎంట్రీస్ ఉంటాయి. ఎంట్రీస్లో డెబిట్ క్రెడిట్ అని ఉంటుందిగా. దేన్ని డెబిట్ చేయాలి, దేన్ని క్రెడిట్ చేయాలి అని అంటే ఈ 5 నేర్చుకున్నారనుకోండి, మీకు జర్నల్ మొత్తం వచ్చేస్తుంది. మీరు ఏ ఎంట్రీ అయినా సరే రాసేస్తారు. ఇప్పుడు నేను చెప్తాను ఏది డెబిట్ ఏది క్రెడిట్ అని. ఈ 5ని గుర్తుపెట్టుకున్నారంటే మీరు ఏ ఎంట్రీ అయినా రాసేయచ్చు, చాలా ఈజీగా సింపుల్గా రాసేస్తాం. ఇంకా వేరే ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు. ఏంటమ్మా? అసెట్స్ ఎప్పుడూ కూడా డెబిట్ బ్యాలెన్సే ఉంటుంది. లయబిలిటీస్ ఎప్పుడూ కూడా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. క్యాపిటల్ ఎప్పుడూ కూడా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇన్కమ్ ఎప్పుడూ కూడా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఎక్స్పెండిచర్ ఎప్పుడూ కూడా డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఈ 5లో
ఎసెట్స్ ఒకటి, ఎక్స్పెండిచర్ ఒకటి, ఈ రెండు మాత్రమే డెబిట్ ఉంటే రిమైనింగ్ ఏదైనా సరే క్రెడిటే ఉంటుంది. ఇప్పుడు మీరు ప్లస్ టూలో ఎంట్రీస్ రాసుకుంటారు కదమ్మా, ఏ ఎంట్రీకి క్లాస్ అయిపోయాక మీ నోట్స్ చూసుకొని చూడండి, ఏ ఎంట్రీకి వెళ్ళినా సరే ఇది కాకుండా వేరేది ఏమన్నా చేస్తున్నారని చెక్ చేయండి. ఇది కాకుండా మీరు ఏది చేయరు. అసెట్ అంటే డెబిట్ చేస్తారు, లైబిలిటీస్ అంటే క్రెడిట్ చేసి ఉంటారు, క్యాపిటల్ అంటే క్రెడిట్ చేసి ఉంటారు, ఇన్కమ్ క్రెడిట్ చేస్తారు, ఎక్స్పెండిచర్ని డెబిట్ చేస్తారు. మొత్తం ఈ 5 పాయింట్ల చుట్టూతో తిరుగుతుందమ్మా. ఈ 5కి మనం డీటెయిల్కి వెళ్ళి ఒక్కొక్కటి మనం స్టార్ట్ చేసుకుని వెళ్ళామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. సరే, దీనికంటే ముందు ఒకసారి మన సిలబస్లో ఏమున్నాయో చూద్దామా, ఏమేమి ఉన్నాయో చూద్దామా, టాపిక్స్ ఏమేమి వస్తాయి అనేది రాసుకుంటారమ్మా. చూడండి మన సిలబస్లో ఏమేమి ఉన్నాయంటే టాపిక్స్ అమ్మా, ఇవి మీకుండే టాపిక్స్. ఈ 11 టాపిక్స్ నేర్చుకున్నారంటే మీకు అకౌంట్స్ అయిపోయినట్టే. అర్థమైందా? థియరిటికల్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటమ్మా, ఇది థియరీ అనమాట. అకౌంట్స్ అంటే డెఫినేషన్స్ ఉంటాయి, లైబిలిటీస్ అంటే ఏంటి, డెఫినేషన్ అంటే ఇవన్నీ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అకౌంటింగ్ ప్రాసెస్ అంటే ఏంటంటే మీకు జర్నల్, లెడ్జర్ ఏంటమ్మా. అకౌంటింగ్ ప్రాసెస్ ఎవరైనా చెప్పగలరా? ప్లస్ 2 ఎంబీసీ చదివిన వాళ్ళు. అకౌంటింగ్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ డాక్యుమెంట్ ఉంటుందమ్మా, ఏమంటామంటే దాన్ని సోర్స్ డాక్యుమెంట్ అంటాం. దీని తర్వాత సోర్స్ డాక్యుమెంట్ అంటే ట్రాన్సాక్షన్ జరుగుతుంది కదా, ఆ ట్రాన్సాక్షన్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి, ఏం కొన్నాము, ఏం సేల్ చేసామని. తర్వాత మీరు ప్రిపేర్ చేసేది ఏంటంటే జర్నల్ ప్రిపేర్ చేస్తారు. జర్నల్ తర్వాత జర్నల్ నుంచి మనం లెడ్జర్ ప్రిపేర్ చేస్తాం. ఏం చేస్తామమ్మా? లెడ్జర్ ప్రిపేర్ చేస్తాం. తర్వాత లెడ్జర్ని యూజ్ చేసుకొని ట్రయల్ బ్యాలెన్స్ని ప్రిపేర్ చేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్ యూజ్ చేసుకొని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఫైనల్గా ఏం ప్రిపేర్ చేస్తాం? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేస్తాం. ఇవన్నీ ఏంటి, ఎలా చేస్తాం అనేది మనం డీటెయిల్గా వెళ్తాం. దేంట్లోకైనా వెళ్ళండి అమ్మా, జర్నల్లోకి వెళ్ళండి, లెడ్జర్లోకి వెళ్ళండి, ట్రయల్ బ్యాలెన్స్కి వెళ్ళండి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి వెళ్ళండి. మీకు కనపడేది ఏవేంటి? ఈ 5 మాత్రమే కనిపిస్తాయి. ఏవేంటి? అసెట్స్, లైబిలిటీస్, క్యాపిటల్, ఇన్కమ్ అండ్ 5th వన్ ఎక్స్పెండిచర్. ఈ 5 మాత్రమే ఉంటాయి. మీరు ఏదన్నా చెక్ చేయండి, ఈ 5 అటు ఇటు నేచర్ అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే మీకు అర్థం అవడానికి P&L ఒకటి, బ్యాలెన్స్ షీట్ ఒకటి, ఇంకా ఉంటాయమ్మా, ప్రస్తుతానికి మనకి పక్కన పెట్టాలి. ఓకేనా? ఈ సోర్స్ డాక్యుమెంట్ అకౌంటింగ్ ప్రాసెస్ అంటే ఏంటంటే వీటన్నిటి గురించి మనం తెలుసుకున్నామనంటే అకౌంట్స్ బేసిక్స్ అయిపోయినట్టే. అదే అకౌంటింగ్ ప్రాసెస్ అంటాం. తర్వాత బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే BRS అంటారమ్మా. మన బుక్స్కి బ్యాంకులో మన అకౌంట్ ఉంటుందిగా, ఆ అకౌంట్లో ఉన్న అమౌంట్కి డిఫరెన్సెస్ వస్తుంటాయి, ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయని మనం అక్కడ కనుక్కుంటాం. ఇన్వెంటరీస్ అంటే స్టాక్ గురించి, డిప్రిషియేషన్, అసెట్స్ మీద డిప్రిషియేషన్ రాస్తాంగా, డిప్రిషియేషన్ గురించి, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఫైనల్ అకౌంట్స్ అమ్మా, సోల్ ప్రాపరేటర్ సంబంధించింది, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషను అండ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్, పార్ట్నర్షిప్, కంపెనీ అకౌంట్స్. ఇవన్నీ ఏంటంటే 7th నుంచి 11th వరకు ఏంటంటే ఫైనల్ అకౌంట్స్. దేనికి సంబంధించిన దానికి ఫైనల్ అకౌంట్స్ అంటాం. ఇవి మనం చేస్తాం. ఇవి టాపిక్స్. ఈ టాపిక్స్ ఒకసారి రాసుకుంటారమ్మా, టాపిక్స్ని ఒకసారి రాసుకోకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. ఒక 1 minute వెయిట్ చేస్తాను మీరు రాసుకోవడానికి. రాసుకోండమ్మా, రాసుకోండి. మీ సిలబస్ అనమాట, అకౌంట్స్కి సంబంధించిన సిలబస్. అకౌంట్ సబ్జెక్ట్ చాలా బాగుంటుందమ్మా, సింపుల్ వేలో వెళ్ళిపోతామ్మా. ఒకసారి నా క్లాసెస్ విన్నాక మీకు ఏమనిపిస్తుంది అంటే నెక్స్ట్ క్లాసెస్ అన్నీ తేలిపోతాయి. డిగ్రీ అయితే ఫస్ట్ ఇయర్ నుంచి 3rd year వరకు నా క్లాసెస్ విన్నది ఒక్కటే చాలు, అన్ని అకౌంట్స్ పేపర్స్ అన్నీ డైరెక్ట్గా వెళ్ళిపోయి ఎగ్జామ్స్ రాసిస్తాను. అంత నాలెడ్జ్ వస్తుంది. బీకామ్ మొత్తం వితౌట్ బీకామ్ సంబంధించిన ఒక క్లాస్ విన్న అవసరం లేదు. మీరు అన్ని అకౌంట్స్ సబ్జెక్ట్స్ రాసిపోయి అకౌంట్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 3rd year, ఫస్ట్ సెమిస్టర్ ఏదైనా సరే
అకౌంట్స్ మీరు రాసేసి మినిమం 100 మార్క్స్ ఉంటే 90 మార్క్స్ తెచ్చుకోగలుగుతారు. సిఎస్సిఎంఏ ఫౌండేషన్ అంటారా, ఈజీగా 70 మార్క్స్ 60 మార్క్స్ మీరు గెయిన్ చేస్తారు. ఓన్లీ థింగ్ ఏంటంటే నా క్లాసెస్ వినండి, నేను చెప్పిన చిన్న చిన్న హోంవర్క్స్ ఏమైనా ఉంటే అవి చేయి పెట్టించాను. రాసుకున్నారా? ఒకసారి అయిపోతే ఇవి నాకు ఎస్ఎన్ టైప్ చేయండి అమ్మా, లేదంటే స్క్రీన్ షాట్ అన్నా తీసుకోండి. రాశారా? కంటిన్యూ చేయొచ్చా? సరే అయిపోతే ఎస్ఎన్ టైప్ చేయండి అమ్మా. వెరీ గుడ్, కంప్లీట్. మీకు 5 పాయింట్స్ చెప్పా కదా, ఒక చిన్న డిస్కషన్ చేసుకొని మనం ఈరోజు క్లాస్ని వచ్చాం. మరి నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానమ్మా, ఏదైనా సజెస్ట్ చేస్తారు నాకు? బిజినెస్ ఏదైనా ఒక బిజినెస్ చెప్పండి మీరు. బిజినెస్ పేరు ఒకటి చెప్తారా? ఎవరమ్మా? నేను. చూడండమ్మా, నేనేమనుకుంటున్నానంటే ఇది నేనేనమ్మా, నా పేరు ప్రవీణ్ కుమార్. ఓకేనా? ఏం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా? ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటమ్మా? ఒక బిజినెస్. ఏంటిది? చెప్పండి అమ్మా, బిజినెస్ చెప్పండి. సరే, మనం డైలీ చేసేది అందరు చాయ్ తాగుతారుగా, ఒక చాయ్ హౌస్ పెడదాం అనుకుంటున్నా. పెడదామా? పెట్టేనా? సార్ ఇంత చదువు పెట్టి అమ్ముకుంటారా సార్? తప్పలేదమ్మా, కష్టపడి చేసే ఏ పని అయినా సరే మంచి పని. పెడదాం అనుకుంటున్నా. సో మీ దాకా ఒక చార్టెడ్ అకౌంట్ దగ్గరికి వెళ్ళి బిజినెస్ పెడదాం అనుకుంటున్నా, ఏం చేయమంటా అంటే ఆయన ఏమన్నాడంటే, ఏం చేయొద్దు, డబ్బులు తెచ్చుకుని బిజినెస్ స్టార్ట్ చేసుకోని చెప్పి. అందుకని చెప్పి డబ్బుల కోసం నా దగ్గర డబ్బులు వచ్చేసి ఒక 10,000 ఉన్నాయమ్మా, ఎక్కువ లేవు, మనీ లేవు. 10,000కి నేనేం చేస్తున్నా, చిన్నది పెడదామంటే చిన్న బడ్డీ కొట్లా పెడితే సేల్స్ సరిగా ఉండదు కదా అని నేనే పెద్దగా ప్లాన్ చేయాలని చెప్పేసి నా దగ్గర 10,000 పెట్టాను. మా వైఫ్ని అడిగా, బుజ్జి నేను ఇలాగా చాయ్ హౌస్ పెడదాం అనుకుంటున్నా, నా దగ్గర డబ్బులు లేవు, 10,000 ఉన్నాయి, బాగుంటుంది బిజినెస్ అని చెప్పేసి కన్విన్స్ చేశాను. మా ఆయన అడుగుతున్నాడు అని చెప్పేసి తను ఏం చేసింది, తనకున్న గోల్డ్ తాకట్టు పెట్టుకుని డబ్బులు తెచ్చుకొని ఒక 1 lakh ఇచ్చిందమ్మా. ఎవరు ఇచ్చారు నాకు? మా వైఫ్ ఇచ్చిందన్నమాట. ఎంత ఇచ్చిందమ్మా? 1 lakh. 1 lakh నా చేతికి ఇచ్చింది. చెయ్యి నువ్వు బిజినెస్, డబ్బులు సంపాదించని చెప్పి 1 lakh ఇచ్చింది. ఎంత అయ్యామ్మా మొత్తం డబ్బులు నా దగ్గర? ఇప్పటికి 1 lakh, ఈ 10,000. నాకు ఎంత కావాలి అంటే టార్గెట్ 3 lakhs ఉంటే కానీ నేను స్టార్ట్ చేయలేను. అందుకని మళ్ళీ ఏం చేశానంటే బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళా. బ్యాంక్స్ దగ్గరికి వెళ్తే బ్యాంక్ ఏమన్నదంటే ఒక 1 lakh ఇవ్వడానికి రెడీగా ఉంది, కానీ ఎక్కువ ఇవ్వడానికి రెడీగా లేదు. ఏమన్నా 1 lakh ఇస్తారేమో, 1 lakh నువ్వు చేసుకుంటే చేసుకో అని చెప్పింది. సరే ఎంతైనా కావాలి కదా మనకని 1 lakh తీసుకున్నా. ఏం చేసింది బ్యాంక్? ఎవరికి ఇచ్చింది? మళ్ళీ నాకే ఇచ్చింది బ్యాంకు. సరిపోలేదుగా, నా దగ్గర 2,10,000, నాకేమో 3 lakhs కావాలి. ఇంకా మళ్ళీ ఏం చేశానంటే నేను మా ఫాదర్ దగ్గరికి వెళ్ళా. ఎవరమ్మాయినా? మా ఫాదర్, నేనేమో వైఫ్ అనమాట. ఫాదర్ దగ్గరికి వెళ్ళి, ఫాదర్ డాడీ డబ్బులు కావాలి డాడీ, చాయ్ పెడతా అంటే మా నాన్న కొట్టి నమ్మి ఎంత కావాలా మనకు, మిగతా అమౌంట్ 90K కావాలి కదా, 90,000 కావాలి కదా, అవి కూడా ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? మళ్ళీ నాకే ఇచ్చాడు. మొత్తం 3 lakhs. ఎంతమ్మా? 3 lakhs. ఈ 3 lakhs తీసుకొచ్చి నేనేం చేశానంటే బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాను. ఓకేనా? ఇన్వెస్ట్ చేశాను. ఈ బిజినెస్లో నేను ఎవరినమ్మా? నేను ఓనర్ని కదా, నా బిజినెస్ నేనేగా ఓనరు. నేను ఓనర్ కాబట్టి ఇన్వెస్ట్ చేశాను కాబట్టి దీన్ని ఏమంటామంటే క్యాపిటల్ అంటాం. ఎంత అమౌంట్ అమ్మా క్యాపిటల్ అనేది? 3 lakhsని క్యాపిటల్ అమౌంట్ అంటాం. ఎందుకు?
మా వైఫ్ నాకు ఇచ్చింది, బ్యాంక్స్ నాకు ఇచ్చాయి, మా ఫాదర్ కూడా నాకు ఇచ్చారు. బిజినెస్కి ఇవ్వాల. ఈ బిజినెస్ పేరేంటి? పీకే చాయ్ హౌస్. పీకే చాయ్ హౌస్ అని ఒక బిజినెస్ స్టార్ట్ చేసే కదా. ఈ బిజినెస్కి ఇవ్వాల, నాకు ఇచ్చారు, నేను తీసుకెళ్ళి బిజినెస్లో పెట్టా. ఈ 3 lakhsని మనం ఏమంటాం? ఇంకొక సినారియో చూడండి అమ్మా. మా వైఫ్ ఏం చేసిందంటే, నీ మీద నాకు నమ్మకం లేదు, నువ్వు స్టార్ట్ చేస్తా కదా, వెంటనే క్లోజ్ చేస్తావు, నీకు ఇవ్వను, నేను బిజినెస్కి ఇస్తా. మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుందమ్మా, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అని. ఎప్పుడు కూడా బిజినెస్ వేరు, అంటే పీకే చాయ్ హౌస్ అనేది ఒక వేరు, నేను వేరు, ఓనరు వేరు. ఎవరైనా సరే బిజినెస్ డైరెక్ట్గా అప్పులు ఇవ్వచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, ఇన్వెస్ట్ చేయవచ్చు, ఏదైనా చేయవచ్చు. సో మా వైఫ్ ఏం చేసిందంటే, నాకు ఇవ్వకుండా తీసుకొని వచ్చి బిజినెస్లో ఇచ్చింది. ఎలా ఇచ్చిందని అంటే, మంత్లీ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 12% ఇంట్రెస్ట్కి ఇస్తానన్నది. సరే ఇచ్చావు కదా, ఎట్లా అట్లా మనీ కావాలి కదా అని చెప్పేసి తీసుకుంది. ఎంత ఇచ్చింది? 1 lakh ఇచ్చింది. బ్యాంక్స్ కూడా ఏం చేశాయి, మీకు ఇవ్వం మేము, బిజినెస్కి అయితే ఇస్తామని చెప్పేసి బిజినెస్ ఇవి కూడా అలాగే ఇచ్చాయి. మా ఫాదర్ కూడా అలాగే చేశారు. ఇక్కడ ఇవ్వలేదు కదా. ఇందాక 3 lakhs ఏమైంది? నాకు ఇచ్చారు, ఆ 3 lakhs తీసుకొచ్చి బిజినెస్లో ఇన్వెస్ట్ చేశారు. ఇక్కడ డైరెక్ట్గా బిజినెస్కి ఇస్తున్నారు. ఇప్పుడు ఈ బిజినెస్కి ఏమవుతాయమ్మా? క్యాపిటల్ అవుతుందా ఇది? ఎవరైనా చెప్పండి, ఏమైద్దాం? క్యాపిటల్ అవుతా? మీరు చెప్పండి అమ్మా. క్యాపిటల్ అనొచ్చా వాటిని? నేను ఇచ్చిన దాన్ని ఇప్పుడు నాకు 10,000 కదా, 3 lakhs లేవు నా దగ్గర, 10,000 పెట్టా. ఈ 10,000 ఆబ్వియస్గా ఏమంటాం? క్యాపిటల్ అనే అంటాం. మరి రిమైనింగ్ 1,90,000 ఈ 1 lakh ఏమంటాం? ఎవరైనా చెప్పగలరా? క్యాపిటల్ అందామా? అనకూడదా? ఎందుకు అనకూడదు? చెప్పండి అమ్మా, ఎవరు మాట్లాడుతున్నా? చెప్పమ్మా. ఓకే, వీటిని ఏమంటామంటే బారోయింగ్స్ అంటారు. ఎందుకమ్మా? ఇక్కడ ఓనర్ అంటే నేను ఒక్కనే ఓనర్, వీళ్ళందరూ ఓనర్స్ కాదు. మా వైఫ్ కాబట్టి ఓనర్ అయిపోతా బిజినెస్కి? లేదు, నేను ఒక్కనే ఓనరు. నాకు పర్సనల్ రిలేషన్ ఉన్నప్పటికీ కూడా బిజినెస్కి వాళ్ళు అవుట్ సైడర్సే. బిజినెస్కి ఓనర్ కూడా అవుట్ సైడరే. అవుట్ సైడర్స్ ఇచ్చే అన్నిటిని మనం ఏమంటామంటే లైబిలిటీస్ అంటాం. ఏమంటాం? అప్పులు, బారోయింగ్స్ అంటాం. ఏమంటాం? లైబిలిటీస్ అంటాం. మరి మా వైఫ్ ఇచ్చిన దాన్ని లైబిలిటీ అన్నాం, నేను ఇచ్చిన దాన్నేమో క్యాపిటల్ అన్నాం. ఎందుకమ్మా 2 పేర్లు అంటే, ఓనర్ని ఎప్పుడూ కూడా బయట వాళ్ళ దగ్గర నుంచి సపరేట్ చేయాలి. అందరిదే లైబిలిటీస్ అంటే ఇంక నేను ఓనర్ ఎందుకు? నాకు మిగతా ఒక డిఫరెన్స్ ఏముంటుంది? ఆ డిఫరెన్స్ ఏమి ఉండదు. కాబట్టి ఓనర్ ఇన్వెస్ట్ చేసే మనీనేమో క్యాపిటల్ అంటారు, అదే అవుట్ సైడర్స్ ఇన్వెస్ట్ చేసే మనీనేమో లైబిలిటీస్ అంటారు. బిజినెస్ ఎప్పుడు కూడా అవుట్ సైడర్స్ మనీ ఎప్పుడు రిఫండ్ ఇచ్చేయాలి, ఏదో పాయింట్ అయితే రిఫండ్ ఇచ్చేయాలి, లేదంటే ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉండాలి. అదే ఓనర్ పెట్టే క్యాపిటల్కి ఇస్తే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. దానికి గ్యారెంటీకి ఇవ్వాలని రూల్ ఏం లేదు. ఇన్వెస్ట్ చేశారు, అంతా బాగుంటే తీసుకుంటారు, బాగోకపోతే తీసుకోలేదు, వదిలేయటమే. సో అందుకని ఓనర్స్ ఇచ్చే మనీని, ఓనర్స్ బిజినెస్కి ఇచ్చే మనీని ఏమంటాం? క్యాపిటల్ అంటాం. ఓనర్ కాకుండా ఇంకెవరు ఇచ్చినా బయట వాళ్ళు, ఎనీ అదర్ పర్సన్ ఇచ్చేదాన్ని ఏమంటాం అంటే లైబిలిటీస్ అంటాం. ఏమంటామా? లైబిలిటీస్ అంటాం. ఇప్పుడు చెప్పండి, క్యాపిటల్ అంటే ఏంటమ్మా? ఎవరైనా? ఓనర్ ఇన్వెస్ట్ చేసే మనీని క్యాపిటల్ అంటాం. అవుట్ సైడర్స్ ఎనీ అదర్ పర్సన్ ఇచ్చే మనీని ఏమంటాం? లైబిలిటీస్ అంటాం. అర్థమైందా? క్యాపిటల్ అంటే ఏంటి, లైబిలిటీస్ అంటే ఏంటి? డెఫినేషన్ వేరే డెఫినేషన్స్కి వెళ్ళొద్దమ్మా. వేరే డెఫినేషన్కి వెళ్ళారంటే క్యాపిటల్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి, బుక్స్లో ఏముంది డెఫినేషన్, అలా ఆలోచించారనుకోండి మనకి ఎప్పటికే సబ్జెక్ట్ రాదు. డెఫినేషన్ తర్వాతైనా మనం బట్టి కొట్టుకోవచ్చు. మెయిన్గా మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఎందుకు 2 అప్పులే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎందుకు ఓనర్ ఇచ్చి క్యాపిటల్ అంటాం, కొంతమందిని ఎందుకు లైబిలిటీస్ అంటాం అనేది మీకు రీజన్ తెలియాలి. ఎందుకనంటే ఓనర్స్ ఇస్తారు కాబట్టి క్యాపిటల్ అంటాం, అవుట్ సైడర్స్ ఇస్తే దాన్ని లైబిలిటీస్ అంటాం. ఆ అండర్స్టాండింగ్ అనేది మనకు రావాలి. ఇక్కడ నుంచి ఎప్పుడైనా సరే మీకు క్యాపిటల్ కానీ ఏం గుర్తొస్తుంది? ఓనర్ ఇన్వెస్ట్మెంట్ అనిపిస్తుంది.
అది లైబిలిటీస్ అంటే ఓనర్ కాకుండా ఎవరో ఇచ్చారు. ఈవెన్ మా వైఫ్ ఇచ్చినా మా ఫాదర్ ఇచ్చినా దాని లైబిలిటీ అని అనాలి. నా పర్సనల్ రిలేషన్ నాకుంది, మా బిజినెస్తో కాదు. అర్థమైందా? లైబిలిటీస్కి క్యాపిటల్కి ఎందుకు అలా పిలుస్తాము, ఎందుకు వాట్స్ యూస్ చేస్తాము అనేది అర్థమైందా? మీరు ఎంఎస్సీ వాళ్ళు బ్యాలెన్స్ షీట్ కానీ ప్రిపేర్ చేసి ఉంటే కంగారు పడతామా, బ్యాలెన్స్ షీట్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసి ఉంటే ఇటు సైడ్ లైబిలిటీస్ ఉంటాయి, ఇటు సైడ్ అసెట్స్ ఉంటాయి. లైబిలిటీస్ సైడే క్యాపిటల్ కూడా రాస్తారు, లైబిలిటీస్ సైడే లైబిలిటీస్ కూడా రాస్తారు. బారోయింగ్స్ అంటావు, బారోయింగ్స్ కూడా రాస్తారు. ఎందుకు క్యాపిటల్ లైబిలిటీస్ సైడ్ రాస్తామమ్మా అంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ అప్పే, అందుకనే లైబిలిటీస్తో రాస్తాం, కానీ పేరు మారుస్తాం అంతే. అర్థమైందా? ఇప్పుడు ఎవరికైనా డౌట్ వచ్చిందా? మీరు ఎంబీసీ చదివేటప్పుడు బ్యాలెన్స్ షీట్లో లైబిలిటీ సైడ్ ఎందుకు రాస్తాం క్యాపిటల్, అది వారస్ మనీ కదా, అది ఇన్వెస్ట్మెంట్ కదా అని ఎవరికైనా డౌట్ వచ్చిందమ్మా మీరు చదువుకునేటప్పుడు? డౌట్ ఏమైనా వచ్చిందమ్మా? అలా ఆలోచించారా? వారస్ మనీ ఎందుకు లైబిలిటీ సైడ్ రాస్తున్నామని ఆలోచించారా ఎవరన్నా? ఆలోచించారు. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా ఎందుకు లైబిలిటీ సైడ్ క్యాపిటల్ రాస్తాం, అసలు క్యాపిటల్ ఎందుకు అలా ట్రీట్ చేయాలి అనేది అర్థమైందా? క్యాపిటల్ లైబిలిటీ అనేది అర్థమైందా? బేసిక్ అండర్స్టాండింగ్ వచ్చిందా మీకు? ఎవరికైనా డౌట్ ఉందా ఇంతవరకు? డౌట్ ఉందమ్మా? ఈరోజు నేర్చుకున్నాం కదమ్మా, లైబిలిటీస్ అంటే ఏంటి, బారోయింగ్స్ అంటే ఏంటి, బేసిక్ అండర్స్టాండింగ్. ఓకేనా? రేపటి నుంచి మనం డిస్కషన్గా చూద్దాం, డీటెయిల్గా ఒక్కొక్కటి. నేను చెప్పాను కదా 5 పాయింట్స్. ఫస్ట్ 5 నేర్చుకున్నాము. ఏమేంటి అమ్మా 5? మీరు నిద్ర లేకపోయినా సరే 5 చెప్పాలి, అవి ఏం చేస్తామనేది కూడా చెప్పాలి. ఆ 5 కనుక మీ బ్రెయిన్లో పర్ఫెక్ట్గా ఉన్నాయనుకోండి, మర్చిపోకుండా నోట్స్ ఉంటే రాసుకోండి అమ్మా. ఈ 5 అసెట్స్, లైబిలిటీస్, అసెట్స్, లైబిలిటీస్, క్యాపిటల్, ఇన్కమ్, ఫిఫ్త్ వన్ ఎక్స్పెండిచర్. చెప్పండి, ఈ 5 గుర్తుపెట్టుకుంటారా మీరు? ఇప్పుడు అడిగినా చెప్తారా? ఎవరైనా చెప్తారా అమ్మా? చూడకుండా చెప్పగలుగుతారు ఎవరైనా? ఈ 5 పేర్లు చెప్పండి చాలు, అంతే. జస్ట్ ఒక్కళ్ళు అన్మ్యూట్ చేసి నాకు 5 పేరు చెప్పండి అమ్మా. ఒక్కళ్ళు చెప్పండి అన్మ్యూట్ చేసి. ఈ 5 జస్ట్ అక్కడ ఉంది కదా, చదవండి చాలు, ఇప్పుడు ఏం చేయవసరం లేదు. ఎవరన్నా ఒకళ్ళు చదువుతారా? వెరీ గుడ్, వెరీ నైస్ అండి. అంతే, ఈ 5 గుర్తుపెట్టుకుంటారా? గుర్తుపెట్టుకుంటావా అమ్మా? ఎప్పుడైనా చెప్తావా? వెరీ గుడ్. కొంచెం చెప్తాను ఇప్పుడు, ఇందాక చెప్పా కదా, సో దాన్ని మళ్ళీ రాస్తా, అది కూడా కొంచెం గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ఇప్పుడు కూడా అసెట్స్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది అంటే డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, లైబిలిటీస్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటాయి, క్యాపిటల్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది, ఇన్కమ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది, ఎక్స్పెండిచర్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. బ్లైండ్గా గుర్తుపెట్టుకోవడానికి ఈ 2 డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయి, రిమైనింగ్ అన్నీ కూడా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటాయి. ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే మీకు అకౌంట్స్ అంతా కూడా 30% అయిపోయినట్టు. గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా? అర్థమైందమ్మా? క్యాపిటల్, లైబిలిటీ, ఈ 5 పాయింట్స్. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? జనరల్ డిస్కషన్తో పాటు సబ్జెక్ట్లో కొంచెం నేర్చుకున్నాం. నెక్స్ట్ మెటీరియల్స్ తీసుకొని చూసుకుంటే చేసే ప్రతి పని 5 చుట్టే తిరుగుతాయి. ఈ 5 కాకుండా మీకు కొత్తగా ఏదో కనబడితే నాకు చెప్పండి అమ్మా, దాన్ని మనం డిస్కస్ చెప్పాలి. ఏదే కనపడతా అంటే సార్ నాకు ఏదే కనపడ్డాయని చెప్పి రేపు చెప్పాలి. మీరు చెప్తారా? మీ మెటీరియల్స్ +2లో ఉన్న మెటీరియల్స్, ఇంటర్మీడియట్ మెటీరియల్స్ చూసుకొని మీరు చేసిన అకౌంట్స్ చూసుకొని చెక్ చేస్తారా? ఈ 5 కాకుండా ఇంకేమైనా ఉంటాయా? చెప్పండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? టైం అయిపోయిందమ్మా, 7:05 అయింది. ఎనీ డౌట్? ఎటువంటి డౌట్ ఉన్నా మీరు అడగచ్చు. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? పోనీ అర్థమైందా క్యాపిటల్ లైబిలిటీ? అర్థమైతే తమ్ము సింబల్ పంపించండి, స్మైల్ పంపించండి, స్మైల్ కానీ ఎస్ఆర్ అని కానీ మీ ఇష్టం. మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేయగలిగితే అలా ఎక్స్ప్రెస్ చేయండి, మీకున్న క్యాపబిలిటీని, స్కిల్స్ అన్ని యూస్ చేసి. వెరీ నైస్ అమ్మా, ఎస్ఆర్ తమ్ము పెట్టారు, సూపర్, ఇంకా సూపర్.
ఇలా వెళ్దామా రోజు క్లాసెస్ ఎగ్జాంపుల్స్ తోటి నేర్చుకుంటూ రోజు నేర్చుకుందామా క్లాసెస్? ఓకేనా? మా క్లాసెస్కి టైంకి ఉండడానికి ట్రై చేయండి అమ్మా. నేను మాత్రం ఆన్ టైంలో వచ్చి ఉంటానమ్మా. ఇక్కడ మీ కెమెరా ఆన్ చేయమేమో కానీ నేను మాత్రం సిస్టమ్ ముందు కూర్చుంటాను. మీరు అందరూ వచ్చారు లేదా చెక్ చేసుకొని నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను. మీకోసం వెయిట్ చేస్తే కూర్చుంటాను అంతే. నేను ఎప్పుడు కూడా క్లాసెస్కి లేట్గా 99.99% రానమ్మా. క్లాసెస్కి వెళ్ళడం కొంచెం అటు ఇటుగా వెళ్తానేమో కానీ లేట్గా రావటం మాత్రం ఆన్ టైంలో ఉంటాను. వెరీ నైస్ అమ్మా. ఈ రోజుకి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. డౌట్స్ ఒక 2 minutes చూద్దాం. డౌట్స్ ఉన్నాయా తీసుకొని రేపు మనం ఫర్దర్గా డిస్కషన్కి వెళ్దాం. ఓకేనమ్మా? ఎనీ డౌట్స్? వన్ మినిట్ వెయిట్ చేద్దాం. 7:06 అయింది. 7:07 వరకు వెయిట్ చేస్తా. ఎనీ డౌట్ ఉన్నా మీరు అడగచ్చు. టైప్ చేయండి, లేదంటే అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ట్రై టు అన్మ్యూట్ అమ్మా. అన్మ్యూట్ చేసి మాట్లాడడానికి ట్రై చేయండి. అది ఇంకా బాగుంటుంది. మీ వాయిస్ అనేది రికార్డ్ అవుతుంది. రికార్డ్ అనేది యూట్యూబ్లోకి వస్తుంది. మీ వాయిస్ మీరు మళ్ళీ వినొచ్చు. చక్కగా ఉంటుంది. లైఫ్ ఎంతకాలం ఉంటుంది సార్ యూట్యూబ్లో? లైఫ్ లాంగ్ ఉంటుంది. డిలీట్ చేయండి వీడియోస్. మీ వాయిస్ మీరు తర్వాత వద్దని తీసుకుని ఇదిగో నా వాయిస్ అని చెప్పేసి మీరు చూసుకోవచ్చు యూట్యూబ్లో. చక్కగా ఉంటుంది. మన ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ అలాగే చూస్తుంటారు. క్లాస్లో అయితే ఇక్కడ తీసుకొచ్చి నిలబెడతాం కెమెరా ముందు, వాళ్ళతో మాట్లాడిస్తాం, వాళ్ళకున్న పేరు బాగొడతాం, ఫేస్ పేరు పోతుంది. సరదాగా ఉంటాయి క్లాసెస్. సరే ఫర్ టుడే వెళ్దామమ్మా. రేపు మళ్ళీ కలుద్దామా? అందరు బాయ్ చెప్పండి. గుడ్ నైట్ చెప్పండి. గుడ్ నైట్ చెప్పాలి. ఫర్ టుడే బాయ్ అమ్మా. రెస్ట్ తీసుకోండి. రేపటి నుంచి మనం సబ్జెక్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా? ఫర్ టుడే బాయ్ అమ్మా. గుడ్ నైట్. Recording stopped.